గౌరవనీయులైన పెద్దలకు అన్నదమ్ములకు అక్క చెల్లెలకు అందరికీ నా నమస్కారములు. నా పేరు షేక్ జిలానీ, హైకోర్టు న్యాయవాదిని. ఈరోజు నేను నిన్న న్యూస్లలో ఫారెస్ట్ ఆఫీసర్లు కొంతమంది న్యూస్లలో వేసి ఇవ్వడం సర్వే నెంబర్ గురించి ఇవ్వడం జరిగింది. దానికి నేను ఇప్పుడు రిప్లై ఇవ్వడం జరుగుతుంది. ఇది ఏమనగా అంటే సర్వే నెంబర్ 7 ఒకటే కాదు, 1 నుంచి 250 వరకు ఆమె శ్రీమతి హనీఫాబి 1947లో ప్రభుత్వ సంరక్షణ కింద పెట్టినారు. ఇది కేర్ టేకర్ ప్రాపర్టీ. ఆమె ఏమని రాసిందంటే ఆమె ఎన్ని సంవత్సరాలు ఉంటుందో ఆమెకు హక్కు ఉన్నట్టు, ఆమె తర్వాత పిల్లలకి హక్కు ఉండాలని ప్రభుత్వానికి రాసి ఇవ్వడం జరిగింది. ఆమె ఎన్ని సంవత్సరాలు ఉంటుందో ఆమెకు కూడా అది వచ్చిన భూమిలో లీజ్కి ఇచ్చి దానికి కూడా రెంట్ రూపంలో ఇవ్వాలని కూడా ప్రభుత్వానికి నిర్ణయించడం జరిగింది. ఆమె ప్రభుత్వం వారు కూడా ఆమెకు రెంట్ కూడా కొన్ని సంవత్సరాల వరకు ఇవ్వడం జరిగింది. ఆమె మరణం తర్వాత ఆమె 6/4/98 చనిపోయినారు. ఆమె మరణం తర్వాత ప్రభుత్వం వారు నల్గొండ ట్రెజరీ ఆఫీస్లో డిపాజిట్ చేయడం జరిగింది. ఇది వాళ్ళ వారసులకు తెలియడం లేదు. ఇది అంతా ఈ యొక్క డాక్యుమెంట్లలో అంతా రాసి ఉన్నారు. కాబట్టి ముంతఖబ్ అంటే ఇది సేల్డీడ్. ఇది ముంతఖబు కమిషనర్ ఆఫ్ రెవెన్యూ వాళ్ళు వెరిఫై చేసి ఓనర్షిప్ డిక్లేర్ చేయడం జరిగింది. సెట్వార్ అంటే కమిషనర్ ఆఫ్ సర్వే వాళ్ళు ఇస్తారు. ఇది భూమిని కొలిచినాక సర్వే వాళ్ళు ఇంత భూమి ఉందని వాళ్ళు ఇస్తారు. అది ఈ యొక్క ఓనర్షిప్ ఆమెను డిక్లేర్ చేసి ఇది పేపర్లు నిజమేనని అప్పుడు ఆమె పూరా సర్టిఫైడ్ అయినాక ఆమె ప్రభుత్వం కస్టడీలో 1947లో పెట్టడం జరిగింది. ఇది కేర్ టేకర్ ప్రాపర్టీ. ఈ కేర్ టేకర్ ప్రాపర్టీని హానరబుల్ సుప్రీంకోర్టు ఏ జడ్జిమెంట్స్ ఉన్నాయి, ఎన్ని సంవత్సరాలు ఈ పొజిషన్లో ఉన్నా వాళ్ళకు చెందదు, పట్టాదారుకే చెందుతుంది. కానీ ఈ ప్రభుత్వానికి కానీ కేర్ టేకర్కి కానీ ఎవరికి కూడా చెందదు. ఇది సుప్రీంకోర్టు హానరబుల్ సుప్రీంకోర్టు జడ్జిమెంట్స్ ఉన్నాయి. కానీ కొంతమంది మన యొక్క క్లయింట్లకు బెదిరించి ఈ అంతా మోసం చేస్తున్నారు. ఇక్కడ ఉండే కొంతమంది తహసీల్దార్ గారు, అక్కడ ఉండే లోకల్ డిఎఫ్ఓ గారు, ఈ యొక్క లోకల్ ఆఫీసర్లు కింద ల్యాండ్ గ్రాబర్లకు అమ్ముడు పోయి ఈ విధంగా ప్రజలకు మోసం చేస్తున్నారు. ఇది ఎంత పెద్ద ఇష్యూ అయింది. హానరబుల్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా మేడంకు, హానరబుల్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, హానరబుల్ ప్రైమ్ మినిస్టర్ గారికి, హానరబుల్ సెంట్రల్ ఫారెస్ట్ మినిస్టర్ గారికి అందరు కూడా తెలియపరచడం జరిగింది. ఇది పెద్ద ఇష్యూ. ఇది చిన్న చిత్కా కాదు. దీని గురించి భయపడాల్సిన అవసరం లేదు. ఇది నేను 18 ఏళ్ల నుంచి కొట్లాడి చేస్తున్నాను. ఇది ఈ రోజు వచ్చి వీళ్ళు ఇది అది అంటే దానికి అంత సాక్ష్యం చూపించాలి. ఇది ఖాసరా పానీ అంటే టైటిల్ కాదు, అది ఖాసరా పానీ అంటే పొజిషన్ అంతే, హక్కు లేదు వాళ్ళకు. ఖాసరా పానీ అంటే పొజిషన్ అంతే. మేమే చెప్తున్నాం పొజిషన్లో ఉన్నారు అని, అంతేగాని ఇది వాళ్ళ హక్కు అనేది హక్కు పత్రం చూపించమనండి. మేము హక్కు పత్రం కమిషనర్ ఆఫ్ రెవెన్యూ వాళ్ళు ముంతఖబ్ ఇచ్చినారు, ముంతఖబ్ సర్టిఫై చేసినారు. కమిషనర్ ఆఫ్ రెవెన్యూ వాళ్ళు సెట్వారు సర్టిఫై చేసినారు. సర్టిఫై చేసినాక ఆమె ఓనర్షిప్ అని డిక్లేర్ అయినాకే ఆమె ప్రభుత్వం కస్టడీలో 1947లో కస్టడీలో పెట్టినారు. ఆమె ప్రభుత్వానికి కూడా ఆ యొక్క వచ్చిన ఆదాయంలో ఆమెకు కూడా ఇవ్వాలని కండిషన్ రాసుకున్నారు. ప్రభుత్వం వారు కూడా ఆమెకు రెంట్ కూడా ఇవ్వడం జరిగింది. ఆమె మరణం తర్వాత కూడా ఈ యొక్క వచ్చిన ఆదాయంలో గవర్నమెంట్ నల్గొండ ట్రెజరీ ఆఫీసులో కూడా డిపాజిట్ చేయడం జరిగింది. దానికి సంబంధించిన రసీదులన్నీ మా యొక్క డాక్యుమెంట్లలో ఉన్నాయి. ఈ యొక్క డాక్యుమెంట్లు నిజమే ఉన్నాయి అని కూడా రెవెన్యూ వాళ్ళు కూడా 2014లో మెమో ఇవ్వడం జరిగింది. ఇది చిన్న చిత్త కాదు. ఒక్కసారి మెమో ఇచ్చినాక మళ్ళా ఇది కాదు అది కాదు అంటే ఇది యొక్క లోకల్లో ఉండే రాజకీయ నాయకులు, లోకల్లో ఉండే ఆఫీసర్లు అమ్ముడు పోతున్నారు. ఇది యొక్క మన దేశాన్ని అమ్ముకొని తింటున్నారు. ఇది ఇటువంటి నాయకులకు మనం భయపడాల్సిన అవసరం లేదు. మనం ఒంటరిగా వచ్చినాము, ఒంటరిగా పోవాలి. మనం భయపడే వాళ్ళం కాదు.
నేను చిన్న చిత్క లాయర్ని కాదు. నేను షేక్ జిలానీ అంటే షేక్ చేస్తాను. నా పద్ధతి. నాకు చాలా మంది ఆఫీసర్లు వచ్చి ఇన్ని లక్షలు ఇవ్వండి మేము చేస్తాము అని చేస్తామన్నారు. లంచాలు అడిగారు. నేను లంచాలు కాదు, ఒక్క రూపాయి ఇవ్వను అని చెప్పాను. ఈ యొక్క ఆఫీసర్లు నా మీద కుట్రతో ఉన్నారు. నన్ను ఏమీ పీక్కోలేరు. నేనేం పీక్కోలేరు. నేను చిన్న చిత్క లాయర్ కాదు. నా దేశాన్ని నేను కాపాడాలి. నా దేశ ప్రజలను నేను కాపాడాలి. నా యొక్క క్లయింట్లను నేను కాపాడాలి. ఇది నా ధర్మం. ఇది నేను చట్టపరంగా నేను చేస్తున్నా. నన్ను ఎవరు ఏం చేయాలంటే నా ఆఫీస్కి రండి, నాతో పోరాడండి. అంతేకాని ఇది అమాయకుల ప్రజలకు భయపెట్టకూడదు. 144 సెక్షన్ వస్తారంటే మేము ఈ యొక్క 50,000 మంది ఈ యొక్క జెండాను, మన భారతీయ జెండాను ఎగరవేయకూడదు అంటే అది జాతీయ జెండాను అవమానించినట్టు అవుతుంది, మన దేశాన్ని అవమానించినట్టు అవుతుంది. వీళ్ళందరూ కూడా ఈ 50,000 మంది ట్రైన్లలో ఈ ఆనరబుల్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా మేడం దగ్గరికి తీసుకుపోతాము. దీంట్లో ఎస్సీ ఎస్టీ వాళ్ళు, ఇది గుడ్డి వాళ్ళు, అనాథలు, వాళ్ళు ఇల్లు లేక దేశాలలో రోడ్లలో వాళ్ళు ఎంతెంత జీవనాధారాలు గడుపుతున్నారు. ఈ యొక్క వాళ్ళ పరిస్థితులు, కుటుంబాలు వాళ్ళ అంత అనాథలుగా వాళ్ళకు పిల్లలకు చదువులు చెప్పుకోలేక ఈ యొక్క బాడుగిళ్లలో ఉండి వాళ్ళు జీవనం గడపలేకపోతున్నారు. మన దేశంలో ఉండే మన యొక్క భారతీయులకు మనకు నీడ లేదు. ఈ నీడ లేదు ఎట్లా? ఇదంతా ఏంటంటే రాజకీయంగా లోకల్లో ఉండే ఆఫీసర్లు, లోకల్లో ఉండే లీడర్లు దీన్ని చెడగొడుతున్నారు. ఇది అంతా కాదు. హానరబుల్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా మేడం గారు, హానరబుల్ ప్రైమ్ మినిస్టర్ గారు, హానరబుల్ సెంట్రల్ రెవెన్యూ మినిస్టర్ గారు, హానరబుల్ సెంట్రల్ రెవెన్యూ మినిస్టర్ గారు, హానరబుల్ సెంట్రల్ ఫారెస్ట్ మినిస్టర్ గారు అందరూ కూడా స్టేట్ గవర్నమెంట్ కు లెటర్ ఇవ్వడం జరిగింది. ఇది పరిశీలించి న్యాయం చేయమని ఇచ్చారు. ఆ లెటర్లని కూడా నేను హానరబుల్ హైకోర్టులో వేసినాను. హానరబుల్ హైకోర్టులో మేము 1900 ఇది కస్టడీలో పెట్టినాక ఇవి యొక్క డాక్యుమెంట్లు, ఒరిజినల్ డాక్యుమెంట్ తీసుకొచ్చినారు. అవి పరిశీలించినాక నేను కోర్టులో ఇవ్వడం జరిగింది. ఇది హానరబుల్ హైకోర్టు వారు ఓఆర్సీ కూడా ఇవ్వమని ఇచ్చారు. ఆర్డర్లు ఉన్నాయి. ప్లస్ సర్వే కూడా చేసినారు. ఫిజికల్గా రెవెన్యూ వాళ్ళు వచ్చి మా యొక్క ల్యాండ్లో సర్వే చేసినారు. ఒక్కరోజు కాదు,